నీ ఆవేశమే కరెక్ట్ అల్లుడు. పలకరిస్తే పలకడా, బెదిరితే బెదరడా, చంపేస్తే సావడా. బండ సామే. ఆడిని చంపాక తల ఒక్కటి తీసుకురా. ఆ హెడ్కి వెయిట్ ఎక్కువ. ఏయ్ సర్దవే. అప్పుడే ఎగ్జిబిషన్ అయిపోవాలా? ఇంకో 4 రోజులుంటే గబ్బర్ సింగ్ ని ముగ్గులోకి లాగేదాన్ని. ఊరుకోమ్మా, అసలు ఆ అమ్మగారు పోయిన బాధలో ఉంటే ముగ్గు సిగ్గని. సార్ టీ తీసుకోండి సార్. అమ్మ విషయం అంత సడన్గా అయిపోయిందిరా. ఇలానే కూర్చుని ఉంది, మాట్లాడుతా దగ్గరికి వెళ్ళేసరికి రోజు అమ్మని కలవచ్చనే మన ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. పెళ్ళయ్యాక నాతో పాటు అమ్మని తీసుకెళ్దాం అనుకున్నాను రా. కానీ నన్ను బాగా అర్థం చేసుకుంది అమ్మ ఒక్కతేరా. ఇప్పుడు అమ్మాయి లేకపోయేసరికి నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అమ్మ గురించి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తారంట, తెలుపుతారేంట. నిన్ను కెలకడానికి కాదురా, నరకడానికి వచ్చా. సార్ ఏంటి సార్ ఇది? అవతల వాళ్ళు మనల్ని చంపడానికి వచ్చినప్పుడు మనం చావాలా, వాళ్ళని చంపాలా? చంపాలా చావాలా? చంపాలి. అది లెక్క.
తీసి కాల్చు. ఎరా నీ గుమ్మంలో అడుగు పెట్టడానికి పోలీసులు భయపడతారంటగా. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు. రాయ్ నాలుగు చంపాలంటే వేసేయాలి, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడు ఒక్కడు కూడా మిగలలేదు అక్కడ. నీకు మనుషుల్ని పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. నీ రాజకీయాల్లో కట్టొస్తున్నా ఇదంతా. ఇప్పుడు చెప్తున్నా రాసుకో. నీకు నీ పైకమాండ్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. నామినేషన్ కూడా ఏరియాలో వెయ్యనివ్వను. ఈ పిచ్చాషల్లో వేయద్దంటున్నా. మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. చావడానికి కూడా కంగారంటారా మీకు? నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రానీకు. నువ్వు టికెట్ ఇవ్వడం ఎట్లా? అలా చెప్పుతున్నావు ఎట్లా? తిక్క నీకు. అవునరా, నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని గెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. రాయ్ అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. కలకత్తా తెరే హాత్ మే హై అని విర్రా వీగారు కదరా. ఈ రోజు కలకత్తా నా కంట్రోల్లో ఉంది. పిలవండ్రా మీ నాయకుడిని, పిలవండి. చెప్పండ్రా వాడికి, అన్నా టాక్సీ సెట్ మమ్మల్ని అందరినీ చంపేస్తున్నాడు, వచ్చి కాపాడు అని అరవండ్రా. ఎక్కడ్రా మీ నాయకుడు? కాపాడమని అరవండి. అరవక్కర్లేదురా. ఈ కలకత్తాని కాపాడడానికి కాళీమాతుంది, మమ్మల్ని కాపాడడానికి మా నాయకుడున్నాడు, వస్తాడు. ఏంట్రా వాడు వస్తాడా? ఎలా వస్తాడు? ఎప్పుడు వస్తాడు? టైమింగ్ ని బట్టి చెప్పడానికి వచ్చేది బస్సో ట్రైనో కాదు, తుఫాన్. రే మా నాయకుడు వచ్చాక ఇక్కడేం మిగలదు. మీ మంచికే చెప్తున్నా, మీ ప్రాపర్టీస్ అని సర్దుకొని రన్నింగ్ వచ్చిన వాళ్ళు పారిపోండి, రానోళ్ళు దోక్కోండి.
ఇంకా టైం లేదు, వచ్చేస్తాడు. నా జోలికొచ్చినా క్షమిస్తాను, కానీ నా వాళ్ళ జోలికొస్తే నరికేస్తా. ఏమైంది? ఏంట్రా ఏమైంది? వాడెవడో రెబల్ అంట మా డెన్నుకొచ్చి మమ్మల్ని అందరిని చిత్తగొట్టేశాడు సార్. ఫస్ట్ నన్ను, తర్వాత నిన్ను నానుని, ఫైనల్గా స్టీఫెన్ రాబర్ట్ని లేపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు సార్. ఎలా ఉంటాడ్రా వాడు?
నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆ స్టీఫెన్ రాబర్ట్ ని చంపడానికి ఒకడొచ్చాడని చెప్పు. దాక్కుని దందాలు నడపడం, పట్టుకున్న వాళ్ళని చంపడం, ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. నాలా మగాడిలా ఎదురొచ్చి చేయమని చెప్పు. ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది. వాళ్ళని నా నుంచి తప్పించుకోమను. కుదరదు. మీరు ఆకలితో వేటాడే పుల్ని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్ని చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీ ఏరియాకి వస్తా. మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్స్ కి చెప్తావు. వాళ్ళు అడుగుతారు, ఎవడ్రా వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళనే కొట్టి మమ్మల్నే చంపుతానని ఛాలెంజ్ చేసింది ఎవడు అని. వాళ్ళకి చెప్పు. నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. వాడి ఒక్కో మాట చాలా పవర్ఫుల్గా ఉంది, ఒక్కో దెబ్బ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎక్కడుంటాడ్రా వాడు? ఎక్కడ్రా వాడు? ఆ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి సిగరెట్ వెలిగించి ఈ కాఫీ షాప్లోకి వెళ్ళి కాఫీ తాగే లోపు చంపుకోమన్నాడు. వాడింకా రాలేదేంట్రా? ఇదిగో సిగ్నల్ వచ్చేసిందన్న. జార్జ్, వెళ్ళరా. ఏంటి? వాడికి ఒక్కడేనా? వాడికి ఒక్కడే ఎక్కువ. వాడికి 100 మంది వచ్చినా తక్కువే. తెలుగు సినిమా చూపించాడు. ఇది బ్యాడ్ టైం, ఏకంగా ఇంగ్లీష్ సినిమా చూపిస్తున్నాడు. రాయ్, కాల్చి పారేయండ్రా నా కొడుకు.
జంప్ అయిపోవాలి. జంప్. సార్ తప్పైపోయింది సార్, క్షమించండి సార్. సార్ రేయ్, మీకు గుడ్ న్యూస్. మిమ్మల్ని లేపేస్తున్నా. ఏంట్రా గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ చెప్తున్నా అనుకుంటున్నారా? అదే నా స్టైల్. నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీ తమ్ముడు ఎక్కడెక్కడ వెతుకుతున్నావు కదా, వాడిని కూడా నేనే లేపేశా. నేను కళ్ళు మూసుకుని 3 లెక్కటి లోపల బాడీలు, బళ్ళు, వాళ్ళు, వీళ్ళు, తొక్క, తోలు ఏది ఇక్కడ ఉండకూడదు. 1 2 3. ఎవరా నా కొడుకుని కొట్టింది? మోకాలు దండం వేయించింది ఏట్రా? ఇక్కడ నేను అడుగుతుంటే అందరూ కలిసి పాట పాడుతున్నారు. డబ్బులు కట్టే కదా చదివిస్తున్నాను, ఎందుకురా మోకాలు దండం వేయించారు? ఎవరా కొట్టింది? ఈడా ఈడా ఈ పంతులా? ఈ పంతులా? అదిగో ఆయనే. నువ్వు ఉండరా? ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద సయ్యేస్తావు? మోకాలు దండం వేయిస్తావా? స్టూడెంట్స్ అందరూ క్లాసులకు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళండి. అన్న మీద చేస్తామంటారా? బయటికి పొండి, స్కూల్ రా ఇది. పొమ్మంటున్నాను కదా. రాటు తింటరా. హలో, పోలీస్ స్టేషన్. జాతీయ గీతం పాడుతుంటే పిడిగా వచ్చి పడినా ఉన్న చోట నుంచి కదలకూడదు అనే బుద్ధి లేదు. జాతీయ జెండా గౌరవం ఇచ్చి 50 మంది టీచర్లు 1500 మంది స్టూడెంట్స్ ఉండగా హద్దు మీరు స్కూల్లోకి వెళ్తున్నామన్న జ్ఞానం లేదు. మాతా పిత గురు దైవం అంటారు, అటువంటి గురువు మీద చేయి చేసుకుంటున్నామన్న సిగ్గు లేదు. ఏ దేశంలో పుట్టారా మీరు? దేశంలో జెండాల సంఖ్య ఎక్కువడం వల్ల పార్టీ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియకుండా పోయింది కదా.
ఈ రోజు టీచర్ దగ్గర తనులు తిన్నవాడు రేపు క్రిమినల్ అయి పోలీస్ దగ్గర తనులు తింటాడు. ఈ రోజు స్కూల్లో మోకాలు దండ వేయని వాడు రేపు జైల్లో వారాల ముందు మోకాలు దండ వేస్తాడు. మీ పగ ప్రతీకారాన్ని బడి పిల్లల మనసుల్లో ఎందుకు నాటుతారు? వీడు కాకి చొక్కా వేసుకుని ఖడ్గం రోగం కదా. స్కూల్లోకి వచ్చి గొడవ వీళ్ళని బండిలోకి ఎక్కించండి. అవును గాని వీళ్ళని ఇలా రక్తం కారేటు వేర కొమ్ముడు కుమ్మేసింది ఎవర్రా? నేనే. నువ్వేమన్నా స్కూల్ మాస్టర్వా కుస్తీ మాస్టర్వా? ఏ లెవెల్ ఎరగ తీసావు? ఇలా చూడండి, వాళ్లే ముందు స్కూల్లోకి వచ్చి మా టీచర్ తో మర్యాద లేకుండా. స్టేషన్ కి వచ్చి చెప్పండి సార్. నేను ఒక ఎన్సీసీ మాస్టర్. నన్ను అరెస్ట్ చేయాలంటే మినిమం ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఒక ఆఫీసర్ రావాలి, లేదా ఎన్సీసీ బెటాలియన్ కమాండర్ చీఫ్ ఆఫీసర్ పర్మిషన్. మీరు ఎన్సీసీయో ఎస్ఎస్సీయో అదంతా నాకు తెలీదు. వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, బండి ఎక్కించాను. మీరు వాళ్ళని కొట్టారు, బండి వీడు మనోడై ఉంటాడు, వెరైటీగా ఉన్నాడు. నా ఉద్యోగం కోసం నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు? నా లైఫ్ లో ఉన్న ప్రతి సెకండ్ నేను వెయిట్ చేసేది ఆడుకోవట్లే.